అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమిళనాట సంచలనం రేపుతున్న ప్రాజెక్టు మేఘాలయ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఎర చూపారన్న ఆరోపణల నేపథ్యంలో చెన్నై పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఓ ప్రముఖ టీవీ జర్నలిస్ట్ను విచారించడం, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కూడా సమన్లు జారీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళ్లైరాజా ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ప్రాజెక్టు మేఘాలయ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అసెంబ్లీలో పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తనకు 35 కోట్లు ఆఫర్ ఇచ్చారని, నిరాకరించడంతో తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా బెదిరించారని ఇళ్లయ్యరాజా ఆరోపించారు. పోలీసుల దర్యాప్తులో టీవీకేకు చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరిగినట్లు ఆధారాలు లభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యూట్యూబర్ తిరునావుక్కరసుతో సంబంధాలున్నాయన్న అనుమానంతో పుతియ తలైమురై ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ విజయన్ను చెన్నై పోలీసులు 2 రోజుల పాటు విచారించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఆయన మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే జర్నలిస్ట్ను అర్ధరాత్రి వరకు ప్రశ్నించడం, సరైన విధానాలు పాటించకుండా ఫోన్ స్వాధీనం చేసుకోవడం మీడియా స్వేచ్ఛను అణిచివేసే చర్య అని చెన్నై ప్రెస్ క్లబ్ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు మాత్రం చట్ట ప్రకారమే దర్యాప్తు సాగుతోందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్లకు కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. మరోవైపు విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో డీఎంకేకు సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే టీవీకే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగానే కాకుండా న్యాయపరంగానూ ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.